బంగ్లాదేశ్లో తుఫాను తర్వాతి ప్రశాంతత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో బిఎన్పి జయకేతనం ఎగురవేయటంతో తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచమంతా ఒకే వ్యక్తి వైపు చూస్తోంది. ఆయనే నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత దేశం అగ్నిగుండంలా మారిన వేళ ఒక సంరక్షకుడిగా బాధ్యతలు చేపట్టి 18 నెలల పాటు బంగ్లాదేశ్ ని నడిపించిన యూనస్ పయనం ఇక ఎటువైపు? కొత్త ప్రభుత్వంలో ఆయన భాగస్వామి అవుతారా, లేక ఆయనకు అత్యున్నతమైన అధ్యక్ష పదవి దక్కబోతోందా? ఈ ఉత్కంఠభరితమైన పరిణామాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బిఎన్పి చైర్మన్ తారిక్ రెహమాన్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో సంవత్సరాల రాజకీయ పోరాటం, నిరసనలు, అంతర్గత ఉద్రిక్తతల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయనకు స్పష్టమైన మద్దతుని అందించినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. అయితే గెలుపు ఒక దశ మాత్రమే, అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభమవుతోంది. కొత్త కేబినెట్ ఎలా ఉండాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, దేశాన్ని ఆర్థికంగా రాజకీయంగా స్థిరపరిచే బలమైన బృందాన్ని ఎలా రూపొందించాలి అనే అంశాలపై ఆయన ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో దేశాన్ని క్లిష్ట సమయంలో ముందుండి నడిపించిన మహమ్మద్ యూనస్ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టిన తర్వాత 2024 ఆగస్టులో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. దేశం తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటోన్న వేళ ఆయన ముందుకు వచ్చి బాధ్యతలు స్వీకరించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఆర్థికవేత్తగా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తిగా ఆయనకు ఉన్న ప్రతిష్ట ఆ సమయంలో దేశానికి నమ్మకం కలిగించింది. 18 నెలల పాటు ఆయన దేశాన్ని పాలించాడు. ఎన్నికలు సజావుగా నిర్వహించడమే కాకుండా వ్యవస్థలో మార్పులు అవసరమని భావించి కొన్ని కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఒకే వ్యక్తి 2 పర్యాయాలకు మించి ప్రధాని పదవిలో కొనసాగకూడదనే ప్రతిపాదన, స్వతంత్ర న్యాయ వ్యవస్థకు బలమైన హామీ, మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం, ఎన్నికల సమయంలో తటస్థంగా వ్యవహరించే తాత్కాలిక ప్రభుత్వాల ఏర్పాటు వంటి సిఫార్సులు రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పుకు దారితీశాయి. ఈ అంశాలపై జరిగిన రెఫరెండంలో ప్రజలు మెజారిటీగా మద్దతు తెలపడం యూనస్ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని చూపించింది. ఒక విధంగా చూస్తే ఎన్నికల ఫలితాల కంటే ఈ సంస్కరణల ఆమోదమే ఆయనకు పెద్ద విజయంగా నిలిచింది. అయితే కొత్తగా ఏర్పడబోయే బిఎన్పి ప్రభుత్వంలో మహమ్మద్ యూనస్ కు స్థానం ఉంటుందా అనే ప్రశ్నకి సమాధానం కోసం బంగ్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. తారిక్ రెహమాన్ యూనస్ సేవలను వినియోగించుకోవాలని భావించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా యూనస్ కు ఉన్న బలమైన సంబంధాలు బంగ్లాదేశ్ కు ఉపయోగపడవచ్చని అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యాలు వంటి అంశాల్లో ఆయన అనుభవం కొత్త ప్రభుత్వానికి మేలు చేయవచ్చంటున్నారు. యూనస్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేసే అవకాశాలు కూడా లేకపోలేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపు బంగ్లాదేశ్లో మరెవరికీ లేదంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు. బిఎన్పి, యూనస్ మధ్య చర్చలు జరిగాయని వార్తలు వచ్చినప్పటికీ యూనస్ ప్రతినిధులు మాత్రం వాటిని ఖండించారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనే ఆసక్తి ఆయనకు అంతగా లేదని తెలిపారు. అయితే రాజకీయాలు అనేవి ఎప్పుడూ అనిశ్చితితో నిండి ఉంటాయని, సంక్షోభ సమయంలో దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడిని పూర్తిగా పక్కన పెట్టడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. తారిక్ రెహమాన్ దృష్టిలో కూడా యూనస్ ఒక విలువైన ఆస్తిగా ఉండవచ్చని, రాజకీయ లేదా ఆర్థిక సలహాదారుడిగా ఆయనను నియమించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోందంటున్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం వంటి విషయాల్లో ఆయన మార్గదర్శకత్వం ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ యూనస్ రాజకీయాల్లోకి నేరుగా రాకపోయినా
ఆయన సేవలను 2 రకాలుగా ఉపయోగించుకోవాలని కొత్త ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత క్లిష్ట స్థితిలో ఉంది. మైక్రో క్రెడిట్ పితామహుడిగా పేరున్న యూనస్ను ఆర్థిక సలహాదారుగా నియమిస్తే విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే నూతన ప్రభుత్వానికి మార్గదర్శకుడిగా ఉంటూ సంస్కరణల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఆయనకు అప్పగించవచ్చనే అవకాశం కూడా ఉంది. మొత్తంగా తారిక్ రెహమాన్ విజయం బంగ్లాదేశ్ రాజకీయాల్లో మార్పుకు నాంది పలికినా అదే సమయంలో మహమ్మద్ యూనస్ భవిష్యత్తు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే అంశంగా మారింది. తారిక్ రెహమాన్ పాలనలో యూనస్ భాగస్వామి అయితే అది కేవలం బంగ్లాదేశ్కే కాకుండా భారత్ వంటి పొరుగు దేశాలతో సంబంధాలను కూడా మేలు చేస్తుంది. యూనస్కు ఉన్న పశ్చిమ దేశాల మద్దతు, తారిక్ రెహమాన్కు ఉన్న స్థానిక బలం కలిస్తే బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మొత్తానికి బంగ్లాదేశ్లో ఒక శకం ముగిసి మరో శకం మొదలైంది. మహమ్మద్ యూనస్ కేవలం 18 నెలల తాత్కాలిక సారథిగా మిగిలిపోతారా, లేక బంగ్లాదేశ్ స్టేట్స్మెన్గా ఆయన నూతన ప్రభుత్వంలో భాగస్వామి అవుతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.